ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకులను యేసుక్రీస్తు వారి పేరిట మీకు శాంతి సమాధానము అనుగ్రహింపబడును గాక. సమస్త కీడుల నుంచి, సమస్త విధమైన శోధన నుంచి మీ కుటుంబాలకి సమాధానము, రక్షణ అనుగ్రహింపబడును గాక. ఈరోజు ఈ యొక్క సందేశం వినబోయే ముందు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువునందు దేవుని బిడ్డలారా, మరి ఈరోజు కాలము, ప్రకృతి మరి దేవుని రాక కోసము ఎదురెదురు చూస్తున్నాయి. వాటితో పాటు ప్రకృతితో పాటు మరి సృష్టికర్త తన స్వరూపమందు తన పోలిక చొప్పున మరి నిర్మించబడిన మనము కూడా ఆయన రాక కోసము ఎదురు చూస్తూ ఉన్నాం. గనుక మరి ఆయన రాకకి సిద్ధపడాలి. అనుక్షణము ఎవరి రక్షణ వాళ్ళు కాపాడుకోవాలి. ఎవరి రక్షణ వాళ్ళు కొనసాగించుకోవాలి. అంటే మరి రక్షణ పొందిన రక్షణ ఎలాగా దొంగిలిస్తాడు? రక్షింపబడిన తర్వాత మరలా జీవగ్రంథమందు పేరు తుడిపివేయబడుతుందా? ఏమండి, గమనించండి. పాత నిబంధన కాలమైన క్రొత్త నిబంధనలు అయిన ఈ రెండు, క్రొత్త నిబంధన పాత నిబంధనలో చూసుకుంటే మరి రక్షణ పొందిన తర్వాత పోయిన వారు ఉన్నారు, కలరు. ఎవరు అంటే చాలా మంది ఉన్నారు. వారిలో మెట్టుకి కొందరిని మీ దృష్టికి తీసుకొని రావాలని పరిశుద్ధాత్మ యొక్క సారథ్యములో మీతో మాట్లాడటం జరుగుతుంది. మరి గమనించినట్లయితే మన తరములో కూడా యేసు ప్రభువు చేత రక్షింపబడి శాపము, పాపము, సమస్త విధమైన మరి ఆ యొక్క పాపము నుండి విడుదల పొంది రక్షింపబడిన వారు కూడా ఈరోజు కొన్నిటికి లోనైపోయి, కొన్ని బలహీనతలకి లోనైపోయి ఆ శోధనలు, ఆ శ్రమలో నుండి కొంచెము కాలము సహించకుండా ఏదో ఇక ప్రాణం పోతే మరలా బ్రతకము అన్నట్లుగా క్షణికమైన ఆనందానికి కొందరు, అతి ఆశకి మరికొందరు, బహుమానాలని సేకరించాలని మరికొందరు వెళుతున్న కాలములో మనమున్నామన్న సంగతి మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ప్రభువునందు దేవుణ్ణి బిడ్డలారా, ఈనాడు మరి యేసు ప్రభు రక్తములో కడగబడిన వారిని మరలా చూస్తున్నాం. వారు మరలా లోకములోకి కలిసిపోవటం, లోకులతో అంటే లోకస్తులతో వారి యొక్క ఆరాధనలో రకరకాలైన మరి ఆరాధనలు, విగ్రహ సంబంధమైన ఆరాధనలో ఏకీభవిస్తాం. వారితో పాటు మరలా ఆలింగనం రకరకాలుగా వారి యొక్క ఆరాధనలో ఏకీభవిస్తాం.
ఉన్నవారిని చూస్తున్నాం. ఈ తరములో రక్షణలో రక్తములో ప్రభువు యేసు క్రీస్తు రక్తములో కడగబడిన వారిని మీద మరలా ఏయొక ఆశలు చూపించి మరలా వీరు ఎవరయ్యా అంటే బాలాకులు. ఈ బాలాకు అనేవాడు బిలాముకి ఆశ చూపించి రక్షణ పొందిన మరి ప్రవర్తగా ఉండి దేవుని సంబంధిగా ఉన్న బిలాము దగ్గరకి బాలాకు అనేవాడు వచ్చి తనని మరలా దేవుని వద్ద నుండి దూరం చేయటం మనం చూస్తాం. ఇలాగనే ఈ తరములో మన తరములో మనం చూస్తున్నాం. ఈ కరుణాకర సుగుణ లాంటి వారు ఆశ పెట్టి మరి కొందరు నిజముగా యేసు ప్రభు మీద ఆధారపడినట్లయితే వారు ఎంత ఆశ చూపించినా ఆఖరికి ప్రాణం తీస్తామని భయపెట్టినా వాటికి లొంగిపోరు. కానీ ఈరోజు ఈ కరుణాకర సుగుణ లాంటి వారు ఎవరయ్యా అంటే బాలాకు లాంటి వారు. ఈ కరుణాకర సుగుణ లాంటి వారు ఎలాంటి వ్యక్తులైనా ఈ పరిస్థితి కూడా బాలాకు ఏ స్థానానికి వెళ్ళాడో ఆ స్థానానికే వీరు కూడా చేర్చబడతారు. భూమి మీద ఉండగానే కరుణాకర సుగుణ మార్పు చెందితే ఖచ్చితంగా నా ప్రభువు వారు నీకు మోక్షాన్ని కలిగిస్తాడు. అందరి పేర్లతో పాటు మీ పేర్లు కూడా జీవగ్రంథం ముందు రాయబడతాయి. కానీ యేసు ప్రభు రక్తములో కడగబడిన వారిని అంటే లోతైన అనుభవములో లేని వారిని ఈ బిలాము ప్రవర్తగా ఉన్నాడు. కానీ బహుమానాలకి ప్రలోభించి బాలాకు మాట విని దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేశాడు. అలాగనే ఈరోజు చాలా మందిలో కొద్ది మంది మనం చూస్తుంటే ఈ కరుణాకర సుగుణతో ఏకీభవిస్తూ, అంటే కరుణాకర సుగుణ ఎలాంటి వాడు అంటే తాను బహుమానాల కోసము తన యొక్క ఆత్మని అమ్ముకొని వారి నాణ్యమ్మ రక్షణ పొందినప్పటికీ తాము ఆ తల్లిని సైతం మరలా విగ్రహారాధనలోకి తీసుకెళ్లిన కారణాన్ని బట్టి మరి ఆ తల్లి మరి మంచములో ఉన్నది ఆమెని తెలిసింది. ఆమె మరి ప్రభువుని యేసు క్రీస్తు రక్తములో కడగబడిన బిడ్డ కాబట్టి ఆమె సంపూర్ణమైన స్వస్థత ప్రభువు వారే ఆమెకి కలిగించునుగాక. ఎందుకంటే ఆమె యొక్క మరి ప్రేరేపణ లేదు, ఆమెకి ఇష్టము లేదు. మరి కుటుంబములో మరి ప్రత్తనము చేసే వారికి మరి లోబడాలి. మరి లోబడిన కారణాన్ని బట్టి అక్కడక్కడ కూడా మనం చూస్తూ ఉంటాం. మరి మేము చేసిన భక్తి మీరు చేయాలి, లేకపోతే లేదు అన్నట్లుగా వారి మీద మరి దాడి చేస్తూ ఉంటారు. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈ యొక్క కరుణాకర సుగుణ ఎలాంటి వాడు అంటే బాలాకు లాంటి వాడు. ఈ బాలాకు బోధ బిలాము యొక్క దేవుని మీద ఉన్న ఆ యొక్క హృదయమును మరలా బహుమానాల వైపు తిప్పినట్లుగా ఈరోజు ఈ చంచల మనస్తత్వం కలిగిన వారందరూ కూడా ఈ కరుణాకర సుగుణకి మాటలకి లోనై బహుమానాలని సేకరించాలని ఈరోజు
ఎలాగ అయిపోతుంది సమాజం అంటే అంటే వీరు నిజమైన క్రీస్తుకి అంటుగట్టబడిన వారు కారు. ద్రాక్షావళిని నేను, తీగల మీరు నా నుండి మీరు వేరయ్యి ఫలించలేరు అని యోహాను సువార్త 15వ అధ్యాయములో ప్రభువు వారే చెప్పిన మాటని మరి తునీకరించి బహుమానాల కోసము ఆనాడు బెలాము ఎలాగైతే వెళ్ళాడో అలాగే ఈరోజు బహుమానాల కోసము మరి ప్రజలు, అందరూ కాదు కొందరు బహుమానాల కోసము ఈ యొక్క కరుణాకరు సుగుణ బహుమానం కోసమే ఆత్మని అమ్మేసుకున్నాడు. మనోనేతరాలకు గుడ్డితనం కలగజేసుకున్నాడు. కలగజేయబడిన యుగ సంబంధమైన దేవతకి లోనయ్యి అనేకులని, కొందరిని, మరి బలహీనులని వారి యొక్క అవసరతల కోసము వారికి ఆశ చూపించి మరలా విగ్రహారాధనలు చేపిస్తున్న ఈ తరములో మరి కరుణాకర సుగుణ లాంటి వాడే ఆ తరములో బాలాకు అనేవాడు ఉన్నాడు. ఈ బాలాకు అనే వ్యక్తి ఏం చేశాడంటే బిలాముని బహుమానములను చూపించి, ఆ బహుమానాలు నీకు కావాలి అంటే నేను చెప్పిన పని చేయముని చెప్పినప్పటికీ బిలాము బయలుదేరేప్పటికీ ఇశ్రాయేలు ప్రజలని శపించటము ఎవరి తరము కాదు. ఇశ్రాయేలు ప్రజలని నాశనం చేయటానికి, దేవుని ప్రజలని నాశనం చేయాలని చూసిన ఆ వ్యక్తి ఖచ్చితంగా నాశనమైపోక తప్పదు. కనుక ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ కరవలి దినాలలో మీ రక్షణని మీరే కాపాడుకోవాలి. ఈ బిలాము బాలాకు స్టోరీ ఎక్కడ ఉంది? సంఖ్యాకాండము 22వ అధ్యాయములో మరి 22వ వచనం లేక 6వ వచనం కానుంచి ఇక బిలాము స్టోరీ 22వ అధ్యాయం అంతటిలో రాయబడి ఉంది. బాలాకు బిలాము స్టోరీ. కనుక ఈ బిలాము బాలాకు ఎలాంటి వారు అంటే మన తరములో ఉన్న కరుణాకర సుగుణ లాంటి వారు. బహుమానాలని ఆశ చూపించి ఈరోజు మరి కొందరిని, చంచల మనస్తత్వం కలిగిన వారిని, రెండు పలవల ద్వంద్వ మనసు కలిగిన వారిని మరలా లోకములోకి ప్రవేశించి వారే క్రీస్తు యేసుకి వ్యతిరేకముగా మారటము, అనేక రకాలుగా అంటే నిద్రపోతున్న వారిని లేపవచ్చు, నటించే వారిని లేపటము ఎవరి వల్ల కాదు. కనుక ఇలాంటి వ్యక్తులకి మరి వారి యొక్క తాటాకు సప్పులకి మరి కుందేళ్ళు భయపడవు కదా. తాటాకు సప్పులకి కుందేళ్ళు భయపడవు. అలాగనే ఇలాంటి వ్యక్తులు మాటలకి నిజముగా క్రీస్తు యేసు రక్తములో కడగబడిన వ్యక్తి మరలా లోకములోకి వెళ్ళడు. అవసరమైతే క్రీస్తుకి అసస్సాత్తిగా మారుతాడు. అవసరమైతే ప్రాణం పెట్టడానికి కూడా వెనుదీయుడు. ఈ బాలాకు మాట విని బిలాము బహుమానాల కోసము రక్షణని నిర్లక్ష్యం చేసుకొని మరి జీవగ్రంథమందు తన పేరు తుడిపేసుకున్నట్లుగా మనం చూస్తాం. అలాగనే ఈరోజు మరి ప్రజలు ఎలాగైపోతున్నారు అంటే బహుమానాలకి ఆశపడి విగ్రహ సంబంధులు ఇచ్చే ఆ యొక్క బహుమానాలకి ఆశపడి నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎవరన్నా ఉన్నట్లయితే దయతో ప్రభు పాదాలను ఆచరించండి. ప్రభు పాదాలను సమీపించి ఆయన మన కొరకు జిందించిన ఆ రక్తమును, త్యాగమును తలపోసుకొని ఆయన మీద మీరందరూ కూడా ఆనుకుంటారని, మీకు కలిగిన సమస్త విధమైన ఆ శోధనలు తొలగిపోతాయని, మరి బాలాకు లాంటి బిలాము లాంటి బోధ, ఈ కరుణాకర సుగుణ లాంటి వారి మాటలు వినవద్దని మరి మీకు వినిపించుకుంటూ, మీకు ప్రభువు అయిన యేసు క్రీస్తు వారి పేరిట ఆజ్ఞాయించుతూ మరి మీరు సరిచేయబడతారని, మీ యొక్క జీవితాలని సరిచేసుకుంటారని ఈ నా ప్రగాఢ ప్రభువుని యేసు క్రీస్తు వారి మాటగా మీకు తెలియజేస్తున్నాను. ఇకనైనా మీరు మారుతారని ఆశిస్తూ, అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే దయతో మీరు మీ యొక్క దిద్దుబాటు చేసుకోవాలని ఈ ప్రగాఢ విశ్వాసము, మీ పేర్లు జీవగ్రంథమందు అలాగనే స్థిర